ఈ వీడియోలో సౌండ్కోర్ ఇన్ఫిని ప్రో డాల్బీ అట్మాస్ 120 వాట్ బ్లూటూత్ 2.1 ఛానల్ సౌండ్ బార్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. అదేంటి 2.1 అన్నావు కదా, మరి సబూఫర్స్ ఏవి అనుకుంటున్నారా? ఆ సబూఫర్స్ కూడా ఈ సౌండ్ బార్లోనే ఉంటాయి. అలానే ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా డాల్బీ విజన్ ప్లస్ ఈ సౌండ్ బార్ని యాప్ నుండి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలానే ఈ వీడియో అన్ని సౌండ్ బార్ అన్బాక్సింగ్ వీడియో లాగా ఉండదు. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సౌండ్ బార్స్ గురించి. అలానే ఈ స్పీకర్ మా హోమ్లోనే ఉంటుంది. దీన్ని 2021 మేలో కొన్నాను. ఇప్పటి వరకు 10 మంత్స్ నుండి యూజింగ్లోనే ఉంది. ఈ 10 నెలలు ఎలా ఉంది, 14,000కి ఈ సౌండ్ బార్ కొనొచ్చా లేదా, ఇవన్నీ కూడా ఈ రివ్యూలో మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫీచర్స్ చూద్దాం. బాక్స్ మీద అన్ని ఫీచర్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ 2.1 ఛానల్ సౌండ్ బార్ అని ఉంది. కింద 120 వాట్ RMS. అలానే ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. అవి మ్యూజిక్, మూవీ అండ్ వాయిస్. ఇక్కడైతే బాస్ ఆఫ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశారు. కానీ అలా సపరేట్ ఆప్షన్ ఏమీ లేదు సౌండ్ బార్లో. మెయిన్గా ఇక్కడ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, 4K HDR అండ్ బ్లూటూత్ అని ఉంది. ఇదేంటి డాల్బీ విజన్, 4K HDR డిస్ప్లేకి సంబంధించినవి కదా, మరి సౌండ్ బార్లు ఏంటి అని థింక్ చేస్తున్నారా? అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనెక్టివిటీ చాప్టర్లో. ఇక్కడ స్క్రాచ్ చేసి చూస్తే ఇది ఒరిజినల్ యాంకర్ ప్రొడక్ట్ అవునో కాదో తెలిసిద్ది. నేను చేశాను. ఇట్స్ అండ్ జెన్యున్ యాంకర్ ప్రొడక్ట్. ఇక్కడ ప్రైస్ 20,000 అని ఉంది. కానీ ఫ్లిప్కార్ట్లో 14,000కి వచ్చింది. ఆఫర్స్ ఉన్నప్పుడు మంచి ప్రైస్కి వచ్చింది. ఈ ఆఫర్స్ మీకు తెలియాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అక్కడ మీకు ఎప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్ ఏమొచ్చిందో చూద్దాం. మా ఫాదర్ అన్బాక్స్ చేస్తున్నారు అండ్ నేను వీడియో తీస్తున్నాను. స్టార్టింగే యూజర్ మాన్యువల్ ఉంది. అలానే ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది. ఇందులోనే అన్నీ ఉంటాయి, లైక్ రిమోట్, వాల్ క్లిప్స్ లాంటివి. ఇంకా మెయిన్ థింగ్ సౌండ్ బార్, అది కూడా తీద్దాం. చిన్న బాక్స్ ఓపెన్ చేస్తే మొత్తం బాక్స్లో వచ్చే కంటెంట్ ఇవి. 2 వాల్ మౌంట్స్ ఉన్నాయి. అలానే వాటి స్క్రూస్, యూజర్ మాన్యువల్, HDMI కేబుల్, పవర్ కేబుల్ అండ్ రిమోట్ ఉన్నాయి. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి చూద్దాం. సౌండ్ బార్ అయితే ఇలా ఉంది. మంచి స్లిమ్గా, పాష్గా ఉంది. వెయిట్ వచ్చేసరికి దాదాపుగా 3.5 kgs ఉంది. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. పక్కన 2 సైడ్స్లో 2 బేస్ రిఫ్లెక్ట్ పోర్ట్స్ ఉన్నాయి. ఇవి షోయింగ్గా ఏమీ పెట్టలేదు, ఇవి యాక్టివే. ప్లస్ ఇక్కడ డాల్బీ అట్మాస్ లోగో ఉంటుంది. అలానే టాప్లో ఫ్యాబ్రిక్ మెటీరియల్తో కవర్ అయి ఉంటుంది. సౌండ్ బార్ బ్యాక్ సైడ్ ఇక్కడ రబ్బర్ గ్రిప్స్ ఉన్నాయి అండ్ వెంటిలేషన్ ఉంది. ఈ రబ్బర్ గ్రిప్స్ స్కిడ్ అవ్వకుండా అండ్ సౌండ్ బార్కి గ్రౌండ్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. సో అప్పుడు వెంటిలేషన్ కూడా క్లోజ్డ్గా ఉండదు. ఈ సౌండ్ బార్లో 2 2.5 ఇంచ్ మిడ్ రేంజ్ డ్రైవర్స్, 2 1 ఇంచ్ ట్వీటర్స్ అండ్ 2 3 ఇంచ్ సబూఫర్స్ అప్ ఫేసింగ్ ఉంటాయి. ప్లస్ 2 బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఉంటాయి. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ సింపుల్లీ సూపర్. ఎందుకంటే ఇది ఒకసారి ఇక్కడ నుండి కింద పడింది. ఫినిష్ అనుకున్నాను, కానీ బాగానే పనిచేస్తుంది. కనెక్టివిటీ గురించి చూద్దాం. ఈ సౌండ్ బార్ని బ్లూటూత్, ఆక్స్, ఆప్టికల్ అండ్ HDMI ARCతో కనెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. సౌండ్ బార్ బ్యాక్ సైడ్ కొన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్ పవర్ కేబుల్ కోసం. ఇక్కడ ఆప్టికల్ అండ్ ఆక్స్ పోర్ట్స్ ఉన్నాయి. అలానే ఇది USB అండ్ HDMI ఇన్. ఇది పాస్ త్రూ కోసం. పాస్ త్రూ అంటే ఏంటంటే ఇందాక చెప్పే కదా 4K HDR అండ్ డాల్బీ విజన్ అని. అవి మన టీవీలో రావాలంటే ఈ పోర్ట్లో స్ట్రీమింగ్ బాక్సెస్ ఉంటాయి కదా, అంటే అమెజాన్ ఫైర్ స్టిక్, షామీ MI బాక్స్ లేదా బ్లూరే ప్లేయర్స్ ఉంటాయి కదా. వీటిలో కొన్ని డివైజెస్ 4K డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తాయి. వాటిని ఈ పోర్ట్కి కనెక్ట్ చేసి ఆడియో సౌండ్ బార్లోనూ, వీడియోని టీవీలోనూ వస్తాయి. మీరు టీవీ స్టిక్ని టీవీకి కూడా కనెక్ట్ చేసి వీడియో టీవీలో, ఆడియోని సౌండ్ బార్లో కూడా ప్లే చేయొచ్చు. మరి ఇంకా సౌండ్ బార్లో ఎందుకు, డైరెక్ట్గా టీవీకే పెట్టచ్చుగా అని అడగచ్చు. సో దానికి సింపుల్ ఆన్సర్, నెంబర్ ఆఫ్ పోర్ట్స్ పెరుగుతాయి అంతే. ఈ సౌండ్ బార్ వల్ల ఎక్స్ట్రా పోర్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా టీవీలో ఈ పని చేయకపోయినా సౌండ్ బార్ నుండి యూజ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్త మాట. ఇంకా మెయిన్ ఇక్కడ HDMI అవుట్ ARC పోర్ట్ ఉంది. టీవీ నుండి HDMI కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఏంటి ARCనా? అదేంటి? ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అన్నావు కదా, మరి డాల్బీ అట్మాస్ వర్క్ అవ్వాలి అంటే HDMI EARC ఉండాలి. మరి ఇక్కడేమో ARC ఉంది. మరి డాల్బీ అట్మాస్ ఎలా పాస్ అయ్యిద్ది అని మీరు నన్ను అడగచ్చు. నిజమే, డాల్బీ అట్మాస్ EARC నుండి మాత్రమే పాస్ అయ్యిద్ది. మరి ఇప్పుడు ఎలా పాస్ అయ్యిద్దో చూద్దాం. ARC నుండి డాల్బీ అట్మాస్ అనేది ఒక ఫార్మెట్. ఈ ఫార్మెట్ని డాల్బీ డిజిటల్ ప్లస్ కోడిక్ అయినా
లేదా డాల్బీ ట్రూ హెచ్డి కోడిక్లో అయినా ప్లే చేయొచ్చు. డాల్బీ డిజిటల్ ప్లస్ పాస్ అవ్వాలి అంటే ఈఆర్సీ చాలు. అదే ట్రూ హెచ్డి కోడిక్ పాస్ అవ్వాలంటే ఈఆర్సీ కావాలి. సో ఈ సౌండ్ బారు డాల్బీ అట్మాస్ ఫార్మేట్ని డాల్బీ డిజిటల్ ప్లస్ కోడిక్లో ప్లే చేసింది. సో ఈ సౌండ్ బార్లో ఏఆర్సీ ఉంటుంది. అంటే ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ ఫార్మేట్ని డాల్బీ డిజిటల్ ప్లస్ కోడిక్లో ప్లే చేసింది. సో ఏఆర్సీ ఈజ్ ఎనఫ్. కానీ ఇందులో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం, అదేంటంటే నేను ఏఆర్సీతో కనెక్ట్ చేసి ఏదైనా వీడియోని ప్లే చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక 1 or 2 seconds వరకు సౌండ్ ప్లే అవ్వటం లేదు. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఫార్వర్డ్ చేసినప్పుడు 1-2 seconds ప్లే అవ్వట్లేదు. మళ్ళీ 1 or 2 seconds తర్వాత ఎక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఈ ఒక్క ప్రాబ్లమే అంతే. నాకు కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఈ ఒక్క ప్రాబ్లమే. మ్యాక్సిమం అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా కంట్రోల్స్ గురించి చూద్దాం. ఈ సౌండ్ బార్ మీద బటన్స్ ఏమీ ఉండవు, కానీ సెన్సిటివ్ టచ్ ఏరియా ఉంటుంది. ఇవి బటన్స్ లాగా యూజ్ చేయాలి. ఈ పవర్ టచ్ కంట్రోల్ని ఒకసారి టచ్ చేస్తే ఆన్ అయింది, అదే లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయింది. ఇవి ఎల్ఈడి ఇండికేషన్స్. బ్లూటూత్తో కనెక్ట్ చేస్తే బ్లూటూత్ ఎల్ఈడి బ్లింక్ అయింది. అలానే ఇంకా అన్నీ కూడా. ఇవే ఆప్షన్స్ ఈ రిమోట్లో కూడా ఉంటాయి. చూడండి, నేను సరౌండ్ క్లిక్ చేస్తే ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. సేమ్ ఆప్షన్స్. కానీ ఈ సౌండ్ బార్లో డిస్ప్లేకి ఏమీ లేదు. ఐ మీన్ వాల్యూమ్ ఎంతలో ఉంది, ఏ మోడ్లో ఉంది, బాస్ ఎంతలో ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే లేదు కాబట్టి. కానీ ఇవన్నీ మీకు యాప్లో తెలిసిద్ది. నేనైతే రిమోట్ అసలు యూజ్ చేయలేదు ఇన్ని నెలల్లో. అలానే టచ్ కంట్రోలర్స్ కూడా కేవలం పవర్ బటన్ మాత్రమే యూజ్ చేసేవాడిని. పవర్ ఆన్ చేశాక ఇంకా మొబైల్లో యాప్తో కనెక్ట్ చేయటమే. అప్లికేషన్ యూఐ అయితే ఇలా ఉంటుంది, సింపుల్ అండ్ క్లీన్ యూఐ. ఈ యాప్ నుండి అన్ని కంట్రోల్ చేయొచ్చు. మోడ్, వాల్యూమ్, బాస్, సరౌండ్ ఇలా అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇందాక ఈ సౌండ్ బార్లో డిస్ప్లే ఏమీ లేదు అన్నా కదా, నిజానికి డిస్ప్లే అవసరం లేదు. ఎందుకంటే వాల్యూమ్ ఏ లెవెల్స్లో ఉంది, బాస్ ఎంతలో ఉంది, ఏ మోడ్లో ఉంది, ఇవన్నీ కూడా మీకు ఈ యాప్ నుంచి తెలిసిపోద్ది ఈజీగా. ఈ యాప్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటే మొబైల్ బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ సౌండ్ బార్ని కనెక్ట్ చేయండి. ఈ సౌండ్ బార్ నేమ్ సౌండ్కోర్ ఇన్ఫిని ప్రో అని ఉంటుంది. తర్వాత సౌండ్కోర్ యాప్ ఓపెన్ చేసి యాడ్ డివైజెస్ క్లిక్ చేస్తే ఈ సెక్షన్ క్లిక్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళ బ్రాండెడ్ డివైజెస్ మొత్తం ఇక్కడ సెర్చ్లో కనిపిస్తాయి. మీ సౌండ్ బార్ని ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ అయిపోద్ది. నాకు కంట్రోల్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రతిదీ మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడైతే మెయిన్ థింగ్ సౌండ్ క్వాలిటీ. నేను కొన్ని డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్ అండ్ స్టీరియో శాంపుల్స్ ప్లే చేస్తాను, వినండి. This is Dolby Atmos, the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you of nature's fury.
అవుతావా రే కౌశిక్ తాగుదాం ఇంకా ఏం చెప్తున్నావు విన్నారు కదా, సౌండ్ అయితే సింపుల్ ఈజ్ సూపర్, సౌండ్ క్లారిటీ, డైలాగ్స్ సూపర్. ఇంకా ఈ స్పీకర్లో 2 ట్వీటర్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల ట్రెబుల్ కూడా సూపర్ ఉంది. మంచి సౌండ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు సాంగ్స్ వినేటప్పుడు కంపల్సరీగా మ్యూజిక్ మోడ్లో పెట్టండి. ఇందాక శాంపుల్స్లో ఆవారా సాంగ్లో లిరిక్స్ వస్తూ బ్యాక్గ్రౌండ్లో వాన పడుతున్న సౌండ్ లైట్గా వస్తే మామూలుగా లేదు ఆ ఫీల్ మాత్రం. మూవీస్ చూసేటప్పుడు కంపల్సరీగా 3D ఎఫెక్ట్ కావాలి కాబట్టి మోడ్ని సరౌండ్లో పెట్టండి. నేను చెప్తున్నాను, మ్యూజిక్ అండ్ సరౌండ్ మోడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరౌండ్ మోడ్ పెట్టంగానే మీకు ఆడియో లౌడ్ వచ్చింది. ఈ సరౌండ్ సౌండ్ ఒకలాంటి 3D సౌండ్ని లైట్గా మిమిక్ చేసినట్టు ఉంటుంది. మీరైతే కంపల్సరీగా సరౌండ్ ఎఫెక్ట్ని ఫీల్ అవుతారు. నెక్స్ట్ బాస్ గురించి చెప్పాలి. మంచి బాస్ అయితే వస్తుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ అంత పంచీ బాస్ అయితే రాదు, కానీ ఒక 50% ఆ పంచీ బేస్ని మీరు ఫీల్ అవ్వచ్చు. డన్కర్క్ లాంటి మూవీస్లో బాంబ్స్ పేలుతున్నప్పుడు చాలా బాగుంది. మీరు ఆ బేస్ను కూడా ఫీల్ అవ్వచ్చు. మల్టిపుల్ సౌండ్స్ వచ్చినా ఎక్కడ ఓవర్లాప్ అవ్వటం అలాంటివి ఏమీ నేనైతే నోటీస్ చేయలేదు. అది మీరు ఆప్టిమస్ ప్రైమ్ ట్రాన్స్ఫర్మేషన్లో చూడొచ్చు. 95% వాల్యూమ్లో పెట్టినా నాకు మ్యాక్సిమం డిస్ట్రాక్షన్స్ అవ్వలేదు. నేను చాలా మూవీస్ చూశాను, కానీ కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్లో గార్లాగా వచ్చింది. అది కూడా కంప్లీట్గా వాల్యూమ్ని హైలో పెట్టినప్పుడే. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే డాల్బీ అట్మాస్ సంగతి ఏంటి. డాల్బీ అట్మాస్ ఫార్మేట్ని డాల్బీ డిజిటల్ ప్లస్ కోడిక్లో ప్లే చేస్తుంది అంతే. కానీ సౌండ్ కింద నుంచి పైనుంచి పక్క నుంచి వస్తున్న ఆ ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. జస్ట్ ఆ ఫార్మేట్ని ప్లే చేస్తుందంటే. ఇదనే కాదు, ఏ సౌండ్ బార్లో అయినా మీరు ఆ ఫీల్ని అంతగా ఎంజాయ్ చేయలేరు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మాత్రం సింపుల్ ఈజ్ సూపర్. కంక్లూజన్ చూద్దాం. ఈ సౌండ్ బార్ని నేను 10 నెలల నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే బాస్ కానీ ట్రెబుల్ కానీ బాగా నచ్చాయి. అంత పంచీ బాస్ లేకపోయినా మోడ్ని సరౌండ్లో సెట్ చేస్తే అసలు మామూలుగా ఉండదు. ఒక చిన్న సైజు హోమ్ థియేటర్లా ఉంటుంది. నేను బ్లూటూత్ అండ్ ఏఆర్సీతో కనెక్షన్స్ ఇచ్చాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇందులో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 1 or 2 seconds సౌండ్ రాకపోవటం అంతే. అండ్ ఏఆర్సీలోనే, అది తప్ప ఇంక ఎలాంటి ప్రాబ్లం లేదు. 14,000 పెట్టి కొనొచ్చా అంటే 14,000కి మీకు సౌండ్ బార్ అండ్ సబూఫర్ కూడా వస్తాయి. కానీ ఎవరైతే సబూఫర్ లేకుండా ఆ ఫీల్ని ఒక 50% కావాలనుకుంటారో, లైక్ ఇన్బుల్ట్ సబూఫర్ లాంటి ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది కరెక్ట్. సబూఫర్స్ ఎందుకు విడిగా పెట్టడం, దానికి ఒక స్పేస్ వేస్ట్ అనుకుంటారో వాళ్ళకి సూపర్. చూడండి, కొన్ని సేల్స్లో 10K కూడా వచ్చింది. అప్పుడు మాత్రం ఇన్బుల్ట్ సబూఫర్ సౌండ్ బార్ కావాలనుకుంటారో వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి. సౌండ్ బార్ అయితే నాకు సింపుల్లీ సూపర్ నచ్చింది. ఇది ఫ్రెండ్స్ సౌండ్ కోర్ ఇన్ఫినిక్స్ ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.